దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలాగున్నారు? బాగున్నారండి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మరి మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కనికరణ పూర్ణుడా, నీకే కృతజ్ఞతలు స్వస్థములు. నీ కృపాని ప్రేమ బట్టి దయని బట్టి మమ్మలను ప్రేమించి ఆదరిస్తున్న దేవానికి కృతజ్ఞతలు స్వస్థములు. నిన్న నేడు నిరంతరము వ్యాకృతిగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందములు ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు మేము తెలుసుకోవడానికి మమ్మల్ని ప్రభా ఇచ్చిన సమయంలో మేము సదునికపరచుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు తండ్రి, సర్వోన్నతుడ, దయగల రాజా, నీ కృపాని ప్రేమ బట్టి నాయన మరి నీ వాక్యము బిడ్డలు ప్రభ వినిచుండగా విన్న వాక్యాన్ని ప్రభ హృదయంలో భద్రపరుచుకొని అటు కృప ధన్యత ప్రతి బిడ్డకు అనుగ్రహించి మరి నీ వాక్యసరంగా జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టుదే కనుక ఈరోజు ఒక అంశాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటాను. ఏమిటి అంశం అంటే కనుక ప్రార్థనా జీవితము. మరి ప్రార్థనా జీవితము ఎలాగుండాలంటే కనుక మరి తాను పిలిచినప్పుడు దేవుడు దావీదుకి ఉత్తరం ఇచ్చాడు. అంటే దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దానికి సమాధానము ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితము ఎలాగుంటుందంటే కనుక మనం ప్రార్థించినప్పుడు దానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది. అందుకే దావీదు కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ప్రార్థన చేసినప్పుడు అది ప్రతిఫలము కలిగింది కాబట్టి ఆయన ఒక మాట చక్కగా తెలియపరుస్తున్నాడు. దావీదు కీర్తనలు 4వ కీర్తన. మరి దావీదు భక్తుడుగా మనం చూస్తున్నప్పుడు ఈ కీర్తనకారులు అనగా దావీదుని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దావీదు చక్కగా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఆ యొక్క వాక్యాన్ని మనం విన్నట్టయితే కనుక అని విధముగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు మానవ సంతోషము దేవునికి మనం చూసినట్లయితే కనుక ఎంతో సంతోషము కలిగి ఉంది. ఎందుకంటే తాను పిలుచుకున్నాడు. ఎందుకంటే దావీదు చేస్తున్న ప్రార్థన నేను విన్నాను. ఆయన విన్నాడు కాబట్టే దానికి ప్రతిఫలం ఇచ్చాడు, అంటే ఉత్తరం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రార్థన చేస్తే అటువంటి ప్రతిఫలం మనం పొందామా లేదా అని ఒకసారి మనం గమనించాలి. మన జీవితంలో ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితంలో మనం ఉన్నట్టయితే కనుక కీర్తనల గ్రంథము 4వ కీర్తన 1వ చరణం చూస్తే కనుక, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులలో నాకు ఇస్సాలంత కలగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఏంటి ఈ మాట ఎంత చక్కగా రాయబడి ఉందో ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మనం చూస్తున్నాం కదండి, చాలా చక్కటి సంభాషణ. అదేమన్నాడు దావీదు? నా నీతికి ఆధారమగు దేవా, అంటే నీవు తప్ప నాకు ఎవరు లేరు అక్కడ. నా నీతి కంటే చక్కగా చేసేవాడు నీవే, నాకు ఆధారం కలగజేసేవాడు నీవే. కాబట్టి నేను మొరపెట్టినప్పుడు నా ఉత్తరము ఇరుకులలో కూడా నాకు ఇస్తాలంతా కలగజేయమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే మనం చేసే ప్రార్థన. మనకి ప్రార్థన అనేది ప్రతిఫలం వస్తుంది. దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, అనేక సార్లు ఆయన కృంగిపోతున్నప్పుడు, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, విరుకుల్లో, శోధల్లో పడిపోయినప్పుడు ఆయన అన్నాడు, దేవా
నా నీతికి ఆధారముగా దేవా నీవే నాకు సహాయుడువు, నాకు ఉత్తరం ఇచ్చేవాడు నీవు. నేను ఇరుకుల్లో ఉన్నాను, శ్రమల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, విశాలంతా కలగజేసేవాడు నీవే అని ఒకటి అన్నాడు. నీవు తప్ప ఈ లోకం నాకు ఎవ్వరూ చేయలేరు. ఏమంటే నీవు తప్ప ఈ లోకం నాకు ఎవరు చేయలేరు, నీవే నాకు కావాలి. నేను ఇరుకుల్లో ఉన్నాను, విశాలంగా చేసేవాడు నీవే. నా సమస్తానికి నా నీతికి ఆధారము దేవా నువ్వు ఒక్కడమే తప్ప నాకు ఎవరూ లేరని దావీదు విధంగా ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తామా? మనం అలా ప్రార్థించగలుగుతాం, ప్రభు నువ్వు ఒక్కడవే, నీవే మాకు దేవుడు అయ్యా, సమస్తాన్ని కలగజేసేవాడు నీవే, సమస్తాన్ని పోషిస్తున్న మమ్మల్ని అని ప్రార్థన చేస్తామా? చెయ్యం. మనం ఎలా ప్రార్థన చేస్తాం? ఎవరు ఎలా ప్రార్థన చేస్తాం చెప్పండి? మనకు ఆశ్చర్యం కలిగి ఉంటే దాని నిమిత్తము, లేకపోతే ఏదో సమయంలో ఎవరైనా సాయం చేస్తే వారి నిమిత్తం మనం వాళ్ళని పొగుడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదట దేవుడు మనకిచ్చిన దాన్ని అటువంటి ప్రతిఫలం మనం పొందుకోవాలి. మన జీవితంలో ప్రార్థన ఒక జీవితం ఉంటే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మన జీవితంలో ప్రార్థన లేదనుకో అన్నీ వ్యర్థమే, మనకి ఏమి జరగవు. సమస్య వచ్చిందా ప్రార్థన చేయి, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇబ్బంది వచ్చిందా ప్రార్థన చేయి. అంతేకాదు ఏదో నాకు సమస్య వచ్చేసింది, బాధ వచ్చింది, ఇరిగింటి వారికి, పక్కింటి వారికి, పొరుగింటి వారికి వెళ్ళిపోతే నీ పరువు తప్ప నీకు కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇది మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలంటే కనుక ప్రార్థన జీవితంలో చాలా చక్కని విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. ఒక శూన్యముగా చెప్తున్నాడు, కొన్ని మాటలు చాలా స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నాడు. ఆనాడు దావీదు కూడా అన్నాడు, తాను పిలిచినప్పుడు దేవుడు ఉత్తరము ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఎవరు పిలిచాడండి? దావీదు పిలిచినప్పుడు అంటే దేవుడు సిద్ధంగా ఉన్నంట. మరి ఈరోజు నువ్వు నేను పిలిస్తే దేవుడు సిద్ధంగా ఉన్నాడా అండి? ఆలోచించాలి మనం. వాక్యం నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, విన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకుని వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామా లేదా? ప్రార్థన ఒక జీవితం మన మధ్యన ఉందా లేదా? ఏ రోజున సంభాషణ చేసుకున్నావా? అయ్యా నీ ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను, నాలో ప్రార్థన జీవితం ఉందా? లేకపోతే లేచి లేవగానే మన పని చేసుకొని ప్రార్థన మర్చిపోతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన చేస్తే ఎప్పుడు చేస్తే చెప్పండి? నీకు ఇబ్బంది కష్టం వచ్చేసినప్పుడు ప్రభు నాయన తండ్రి నీవు తప్ప నాకు ఎవరు లేరు. ఏంటి నాయన ప్రభు తండ్రి నీవు తప్ప నాకు ఎవరు లేరు. నువ్వు సంతోషం ఉన్నప్పుడు ప్రార్థన అక్కర్లేదు, నీకు బాధల్లో కష్టంలో ప్రార్థన కావాలి. నీవు బాధలో ఉన్నా ప్రార్థన చేయాలి, సంతోషంగా ఉన్నా ప్రార్థన చేయాలి. కీడి వెనక మేలు దాగుందని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు తెలుసండి? మొదట కీడు వస్తేనే నువ్వు ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలము మేలు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది కీడి వెనక మేలు. మొదట శ్రమ వచ్చిందంటే ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రమను ఎలా ఎదిరించాలి? ప్రార్థన ఒక ఆయుధం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ప్రార్థన ఆయుధంతో పట్టుదలతో కలిగి ప్రార్థన చేయాలి. తప్పకుండా నీవే నాకు ఆధారం అవుతావు దేవా, నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను, నాకు ప్రతిఫలం ఇస్తావు అని ఏం చేయాలండి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. మనం చేస్తాము ప్రార్థన? చేస్తామా? ఎక్కడ చేస్తాం చెప్పండి? అప్పటికే మనసు జారిపోద్ది. ఏమని అయ్యి బాబు సమస్య వచ్చేసింది, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. అప్పటికే మనకి ఏం చెప్పండి? అప్పుడే బలహీనులు అయిపోతాం. ప్రార్థన నోటి మాట మన మధ్యకి రాదు అసలు. ప్రార్థన చేసుకుందాం, దేవా నువ్వు ఉన్నావు కదా, నాకు తోడుగా నువ్వు నాకు చేస్తావు కదా అనే ఆలోచన మనకు ఉండదు అసలు. మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. అందుకే మనుషులు నమ్ముడు కంటే అండి దేవుని ఆశించి ఎంతో మేలు అన్నాడు. మనం మనుషులు నమ్ముకుని వెళ్ళిపోయామనుకో మనకి ఏమీ జరగదండి. ఆయన నమ్ముకున్నామనుకో అంతకంత రెట్టింపు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో మనకి చిన్న మాట ఏంటంటే మనకు తెలియదు అంతే.
ఏంటి మన సంతోషంగా ఉన్నప్పుడు ఎలా జీవించి చక్కని బ్రతికేశాను, నేను కష్టపడుతున్నాను, ఏంటి నాకు కావాల్సిన ప్రతిదీ ఏర్పాటు చేసుకున్నాను అనుకున్నాను. అది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఏంటి మొదట ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఎలా చేయాలో అని తెలుసు. కొన్ని సందర్భంలో చాలా మంది ప్రార్థన చేయప్పుడు దేవుడు నాకు బహుగా ధనాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చేస్తాడు. ఏంటి కష్టపడకు వచ్చేది ఏది కూడా నీకు ప్రతిఫలము కాదు. చూడు, సాతాను గారు చేస్తాడు కొంటి పనులు. ఎలాంటి పనులు తెలుసండి? మొదట నీకు ఎర్రేస్తాడు. ఎలాంటి ఎర్రేస్తాడండి? ధనము అనే ఎర్ర నీకు వేస్తాడు. ఆ ఆశలు చూపిస్తూ ఉంటాడు. ఈ లోకాశకి లోబడిపోయి ధనానికి లోబడిపోతాం. నీ ఆనందం ఎంత హ్యాపీగా సంతోషంగా ఉందంటావు, దేవుడు విడిచిపెట్టేస్తూ ఉంటావు. ప్రార్థన జీవితం లేదు, మనకి ఏమీ లేదు, ఏం అవసరం లేదు, సరిపోద్ది నా జీవితానికి. నీవున్న చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను పొగుడుతూ నీతో మాట్లాడితే కనుక అబ్బబ్బా ఎంత ఆనందం అనుకుంటా. అది ఎంతకాలం అండి? ఎన్ని రోజులు? ఒకసారి గమనించాలి. ఒక్కనొక రోజున నీకున్న ధనాన్ని పోయినప్పుడు నీ చుట్టుపక్కల ఎవరు నీ దగ్గరికి వస్తారా? కానీ ఎవరు కూడా రారు. కానీ నా యేసయ్య మాత్రం నీవు ఒంటరిగా ఉంటే నేను విడిచిపెట్టడండి. అందుకే అప్పుడు మనం గుర్తుకొస్తాం, అయ్యో ఇన్నాళ్ళు నీ లోకసారంగా నేను జీవిస్తూ నేను మర్చిపోయి ప్రార్థన చేయలేకపోయానా, ఇప్పుడే నేను ప్రార్థన జీవితం కలిగి ఉంటానా అని మళ్ళీ మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఎంతోమంది జీవితాలు కూడా అలాగ పాడైపోయినటువంటి వారు దేవుని విశ్వాసముగా బ్రతికి మళ్ళీ వెనక్కిపోయి లోకాసారంగా జీవించి మరలా దేవుడు ఏంటి తెలుసని మనల్ని అత్తుకుని ప్రేమించి మనల్ని నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, చక్కగా దావీదు బట్టి మనం చూసుకున్నట్టు ఈ మాటలు 4వ కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు, ఈ కీర్తన గ్రంథము అనగా ఈ 4వ కీర్తన 1వ చరణం 2వ చరణం కూడా మనం చూస్తున్నప్పుడు ఆయన ఒకటి అన్నాడు, నా నీతికి ఆధారం నువ్వు ఒక్కడివే, ఎవరు కాదు, నాకెవరు గొప్పవారు కాదు. ఏంటి ఆయన కుటుంబ సభ్యుల్ని బిడ్డలు ఎవరు అన్నాడా? ఎవరు అనలా. ఆయన ఒకటే అన్నాడు, నా నీతికి ఆధారం ఒక్కడు నీవే తప్ప. ఏంటి నేను ఇరుకులో ఉన్నాను, నన్ను ఇడిపించి విశాలత చేసేవాడు ఎవరు? నువ్వే. పక్క వాళ్ళు వచ్చి నన్ను ఇడిపించను ఆయన తెలుసు ఆయనకి. ఈరోజు మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? నీకు ఇబ్బంది వస్తే పక్క వాళ్ళు వస్తే ఇడిపిస్తారా? ఎప్పుడు అలా కళ్ళ కనుక నేను ఇడిపించేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు ఒక్కడే, ఆయనే మన పరమ తండ్రి. ఏంటి ఆయన విడిచిపెట్టేస్తున్నావు. విడిచిపెట్టి నేను ఇప్పుడు బాధపడ్డా? బాధపడలేదు. నా సహోదరి నా సహోదరుడా, ఏదో ఒక తొట్టి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తావని ఆయన నమ్మకం ఉంది. మన మీద ఆయన నమ్మకం ఉంది, కానీ ఆయన మీద మనకు నమ్మకం ఉందా చెప్పండి? గమనించండి. మనము ఏమి చేసినా ఆయన నమ్మకం ఉంది. నా బిడ్డ తొట్టిలు పోని మరలా నా దగ్గరికి వస్తుందని ఆశ, నమ్మకం ఉంది. ఆయన మీద మనకు నమ్మకం లేదు. ఇదేంటి మనకు చేసేది? ఎప్పుడైతే ఈ నమ్మకము ఎప్పుడే కలిగి ఉన్నప్పుడు ఏదైనా పిల్లరా ప్రార్థన జీవితం మనం మర్చిపోము. ఏ రోజు అని దినమును మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఉదయం లేకనే ప్రార్థన, మధ్యాహ్నం కల ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, సమయం ఉన్నప్పుడు ప్రార్థన, సమస్యలు రాబోతున్న ప్రార్థన, అన్నీ మన ప్రార్థన జీవితం ఎదగాలి. అప్పుడే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, అంటే సమాధానం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటు సమాధానం కలిగి మనం జీవించాలి. సమాధానకర్తముగా మనం ఉండాలి, నడుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాటల ద్వారా మనం జీవించబడతామో, అందుకే కనికరము కొరకే విన్నపం అంటున్నాడు. నీవు కనికరము కొరకు మనల్ని కరుణించేవాడైనా ఎదుటి మనకేం కావాలి? ప్రార్థనా జీవితము ఉండాలి. అందుకని మీకు మాట చెప్తున్నాను ఈరోజు ప్రార్థన నిమిత్తము. ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి, అనేక ప్రార్థనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన జీవితం ఎలాంటి ప్రార్థన ఉంది, ఎలాంటి ప్రార్థన మనం ఉండగలుగుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, నిత్యము అనుదినము మన మార్గంలో మనం స్థిరంతముగా ఉన్నట్లయితే కనుక ఆయన యొక్క మార్గం అంటాడు. ఎందుకంటే నాకు ఉత్తరం ఇమ్ము, ఇరుకులో నాకు విశాలంత కలగజేయవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. దేవునికి స్తోత్రం. ఏమనండి,
నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించమన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అటువంటి ప్రార్థనలో అటు జీవితంలో వెతికి అటు కృప ద్వారా మనం అందరం వర్ధిల్లబడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన జీవితం మర్చిపోకుండా ఆయన కృపలో మనం వర్ధిల్లబడాలని ప్రభు పేట మనం చేస్తూ దేవుడి కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.